కాబట్టి 3 sides water, 1 side, 2 sides and 3 sides. And 1 side is land part. That's why it is called as peninsular. ఇక్కడ మీరు ఏం రాసుకోవాలంటే నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ అరేబియా is the largest peninsular in the world అని రాసుకోవాలి. Arabia is the largest peninsular in the world. Largest peninsular. Arabia is the largest peninsular in the world. ప్రపంచంలోని అతిపెద్ద పెనిన్సులర్ ఏది సార్ అంటే అరేబియా ఈజ్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్దది ఇది. సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ఇండియన్ పెనిన్సులర్. ఇండియన్ పెనిన్సులర్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ ఇన్ ద వరల్డ్. సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ఇండియా. సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ఇండియా. ఇండియా అనేది రెండవ అతిపెద్ద పెనిన్సులర్ గా చెప్పుకుంటారు. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ ఇన్ ద వరల్డ్. అరేబియా ఇస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ ఇన్ ద వరల్డ్ ఫాలోడ్ బై ఇండియా. మా వెరీ 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 ఇంపార్టెంట్ తల్లి. ఇది మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే, క్లియర్? కాబట్టి ఇలా విషయాలు జనరల్ గా మనం డిస్కషన్ చేస్తున్నాం. సార్ వాట్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ లాస్ట్ అంటే 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా? ఇండియాకి ఏ దిశలో లాస్ట్ బార్డర్స్ ఉన్నాయి అనేది కూడా మీకు తెలియాలి. వాట్ ఆర్ ద లాస్ట్ బౌండరీస్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఒకటి చూడండి సార్. ఎస్, మరి ఇండియాకి లాస్ట్ బార్డర్ గా అంటే 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా అని పెట్టుకుంటే 4 కార్నర్స్ అంటే 4 మూలలు ఏమేమి ఉన్నాయి, కార్నర్స్ ఏమున్నాయి? 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా అంటున్నాం. 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా ఏమున్నాయి? 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా చూడండి సార్. ఒక్కసారి అందరు కూడా అబ్జర్వ్ చేయాలి. 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా. వన్ ఈజ్ ఇట్ ఈస్ ఏ లాస్ట్ పార్ట్. 4 కార్నర్ అనగానే ఎస్ ఏంటి సార్ ఇది 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా అంటే ఈ నార్త్ పార్ట్ లాస్ట్ బౌండరీ ఈజ్ ఇందిరా ఖాల్. కాలు లెగ్ కాదు, కాల్. ఇందిరా ఖాల్ ఎక్కడుంది సార్? ఇది లదాఖ్ యూనియన్ టెరిటరీ. లదాఖ్ యూనియన్ టెరిటరీ. లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది. ఇట్ ఈస్ ద లాస్ట్ బౌండరీ నార్త్ పార్ట్. ఓకే, ఎస్. ఇన్ మెయిన్ ల్యాండ్ ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ ఏ మెయిన్ ల్యాండ్. ఇన్ సదరన్ పార్ట్ మెయిన్ ల్యాండ్ కన్యాకుమారి, తమిళనాడు. కన్యాకుమారి ఇన్ తమిళనాడు స్టేట్. కన్యాకుమారి ఇన్ తమిళనాడు స్టేట్ మెయిన్ ల్యాండ్ ఇది. అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ, అందుకని మనం మెయిన్ ల్యాండ్ అంటున్నాం. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఇన్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఏ నార్త్ ఈస్ట్. ఇన్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా కిబుతు, అరుణాచల్ ప్రదేశ్. కిబుతు, అరుణాచల్ ప్రదేశ్. లాస్ట్ బౌండరీస్ మా ఇవన్నీ. నార్త్లో, సౌత్లో, నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఇక్కడ వెస్ట్ పార్ట్ ఇది. వెస్ట్లో ద్వారకా ఆర్ గౌర్ మొఠా. ద్వారకా ఆర్ గౌర్ మోటా ఇన్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా ఆర్ గౌర్ మోటా ఇన్ గుజరాత్. ఇట్ ఈస్ ఎ లదాఖ్, ఇందిరా ఖాల్. నెక్స్ట్ వన్ కన్యాకుమారి, తమిళనాడు మెయిన్ ల్యాండ్. ఇన్ నార్త్ ఈస్ట్ కిబుతు, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ ఇన్ వెస్ట్ ద్వారకా ఆర్ గౌర్ మోటా ఇన్ గుజరాత్. ఓకేనా? దీస్ ఆర్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా. మా వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? దీస్ ఆర్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా. నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సార్ ఇక్కడ మీకు ఐలాండ్స్ కూడా ఉంటాయి కదా, మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఏముంటాయి సార్? అండమాన్ మరియు నికోబార్ దీవులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఏ అండ్ ఎన్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్.
ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో చివరి పాయింట్ ఏది సార్ అంటే దట్ ఈజ్ ఇందిరా పాయింట్. అది కాలు, ఇది పాయింట్ అమ్మా. ఇందిరా పాయింట్, ఇందిరా పాయింట్. కాలు పాయింట్, కాలు పైన ఉంటుంది, పాయింట్ కింద ఉంటుంది, అంతే. మీరు కన్ఫ్యూజ్ కాకుండా, ఓకేనా? ఇందిరా పాయింట్, ఇందిరా కాల్. ఓకే, క్లియర్? దీస్ ఆర్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఒక మాట రాసుకోవాలమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇందిరా పాయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈజ్ ఇన్ నికోబార్ ఐలాండ్స్ అని గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇందిరా పాయింట్స్ ఇక్కడే రాసుకోండి, ఒక చిన్న టేబుల్ లాగా వేసుకొని. ఇందిరా పాయింట్ అనగానే ఇందిరా పాయింట్ ఈజ్ ఇన్ నికోబార్ ఐలాండ్స్, నికోబార్ దీవుల్లో ఉంటుంది. నికోబార్ ఐలాండ్స్, నికోబార్ దీవుల్లో ఉంటుంది. వన్ ఈజ్ నికోబార్ ఐలాండ్స్. నికోబార్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ అంటున్నాం కదా ఇక్కడ. ఇట్ ఈస్ అన్ యూనియన్ టెరిటరీ కాబట్టి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇందిరా పాయింట్. నెక్స్ట్ వన్ ఇది ఏంటంటే ఇట్ వాజ్ హిట్ బై ద సునామీ. It was hit by the tsunami. It was hit by the tsunami in 2004 December 26th. 2024 డిసెంబర్ 26వ తారీఖున ఇది సునామీ ప్రభావానికి గురైంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటివి మిస్ చేయొద్దు దయచేసి, ఓకేనామా? ఈ క్వశ్చన్లు అడిగేది వాడు. సార్ ఇన్ విచ్ ఇయర్ ద ఇందిరా పాయింట్ వాజ్ హిట్ బై ద సునామీ అని క్వశ్చన్ అడుగుతాడు. ద ఇందిరా పాయింట్ ఈజ్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీ. ఇట్ ఈస్ అన్ యూనియన్ టెరిటరీ. ఈజ్ నికోబార్ ఐలాండ్స్ ఇందిరా పాయింట్. ద ఇందిరా పాయింట్ వాజ్ హిట్ బై ద సునామీ అండ్ 26th December 2004. 2004 డిసెంబర్ 26వ తారీఖున సునామీ ప్రభావానికి గురైంది యొక్క ఇందిరా పాయింట్. కాబట్టి ఏ సంవత్సరంలో ఇందిరా పాయింట్ సునామీ ప్రభావానికి గురైందని క్వశ్చన్ అడిగితే ద ఇందిరా పాయింట్ వాజ్ హిట్ బై ద సునామీ అండ్ 26th December 2004. 2004 డిసెంబర్ 26వ తారీఖున సునామీ ప్రభావానికి గురైంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఓకేనామా? ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇందిరా పాయింట్ వాజ్ హిట్ బై ద సునామీ అండ్ 2004 December 26th అంటున్నారు. సార్ ఎక్కడ వచ్చింది సార్ ఈ సునామీ అంటే ద సునామీ వాజ్ అకర్డ్ అండర్ ద ఇండియన్ ఓషన్ ఫ్లోర్ అని రాసుకోవాలి సార్. ఇండియన్ ఓషన్ ఫ్లోర్, ఇండియన్ ఓషన్ ఫ్లోర్ అంటున్నాం. ఇండియన్ ఓషన్ ఫ్లోర్ హిందూ మహాసముద్రం యొక్క భూతలంలో వచ్చింది సార్. ఇండియన్ ఓషన్ ఫ్లోర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్లోర్ అంటే ఈ ఫ్లోర్ అనుకోండి మీరు, సముద్ర భూతలం. ఇండియన్ ఓషన్ ఫ్లోర్లో సునామీ అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా? 2004 December 26. సునామీ అంటే ఏంటి సార్ అని మీరు ఎవరు నన్ను క్వశ్చన్ అడగలే. సునామీ అంటే ఏంటి సార్ అంటే సు అంటే TSU సు అంటే సునామీ అంటే ఏ భాషా పదం సార్? ఈ సునామీ అనేది జపాన్ భాషా పదం. ఈ పాయింట్ రాసుకోండి. సునామీ ఈజ్ ఏ జపనీస్ టర్మ్, జపాన్ భాషా పదం. వన్ ఇస్ ఈ సు అంటే ఏంటి సార్ అంటే హార్బర్, రేవు పట్టణం, హార్బర్. నామీ మీన్స్, నామీ అంటే ఏంటంటే సీ వేవ్, సముద్ర అల అని అర్థం. సీ వేవ్, సముద్ర అల. సు మీన్స్ హార్బర్, నామీ మీన్స్ సీ వేవ్, సముద్ర అల అని అర్థం. టోటల్గా తీర ప్రాంతంలో నౌకాశ్రయంలో వచ్చే ఈ యొక్క అల, తీవ్రమైన అలని ఏమంటారంటే సునామీ అంటారు. ఓకేనా? అది విషయం. చూడండి క్లియర్గా అక్కడ మీకు అర్థమైపోయింది. మీకు అడిగేది క్వశ్చన్లు వాడు ఇట్లే అడుగుతాడు. క్వశ్చన్లు అడిగితే అరే ఏంది ఇంత ఈజీగా ఉంది, సార్ ఇచ్చిందా క్వశ్చన్ పేపర్ అన్నట్టు మీకు రావాలి ఫీలింగ్. ఏమా? ఓకేనా? కాబట్టి ఇలా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి దీస్ ఆర్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా. ఇండియా is a peninsular. It is the second largest peninsula in the world. Peninsular is nothing but 3 sides water and 1 side is land part, that is called as peninsular. Okay, Arabia is the largest peninsula in the world, followed by India. Okay, India is the second largest peninsula in the world. What are the 4 corners of India? Sir, generally 4 corners of India means last boundary. In north, in south, in northeast and west. Okay, in north part Indira Kal is in Ladakh. Next one in south mainland Kanyakumari in Tamil Nadu.
Next one, in northeast direction, Kibutu in Arunachal Pradesh. In west part, Dwaraka or Gujarat, Dwaraka or Gaurmota in the state of Gujarat, Kutch region. Next one, southernmost point of India, that is called as Indira Point. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే ఇందిరా పాయింట్ దగ్గర మీకు క్వశ్చన్ ఏమంటాడంటే సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడుగుతాడు. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, 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 ఇందిరా పాయింట్, సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, ఇందిరా పాయింట్. ఓకేనా? ఇదేమో మెయిన్ ల్యాండ్, ఇది సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ పెనిన్సులా. ఓకేనామా? వాడు క్వశ్చన్ ఇంక ఎలా అడుగుతాడు అంతే అడిగేది. వాడు ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేసేటట్టు తయారు కావాలి. ఓకేనా? ఎస్, క్లియర్ మా? ఎస్. నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఏంటి సార్ అంటే, సార్ ఇది బాగానే చెప్పా, బాగానే ఉంది సార్. ఇప్పుడు మరి సార్ వాట్ ఈస్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ఎంత అనేది మీకు తెలియాలి. కాబట్టి ఇక్కడ రాసుకోండి సార్, ఏరియా అని రాసుకోండి. మా హెడ్డింగ్ వైశాల్యం, విస్తీర్ణం. ఏరియా అంటున్నాం. ఏరియా అంటే తెలుగులో ఏమంటాం? విస్తీర్ణం. విస్తీర్ణం, ఏరియా, విస్తీర్ణం. ఏరియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఏరియాకు సంబంధించి వాట్ ఈస్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, టోటల్ జాగ్రఫికల్ ఏరియా, మొత్తం భౌగోళిక విస్తీర్ణం, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ అంటున్నాం. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత? మా వెరీ 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 ఇంపార్టెంట్ తల్లి. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ ఎంత అంటే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్. 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈస్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. దీన్నే మనం ఏం రాస్తామంటే ఇంతగా రాయకుండా మీకు ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని కూడా రాస్తారు. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈస్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. ఓకేనమ్మా? క్లియర్? కాబట్టి భారతదేశం వచ్చేసి మొత్తం విస్తీర్ణం ఎంత అంటే ఈ మాట చెప్పాలి మీరు. 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈస్ రిటన్ యాజ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సార్ హౌ మెనీ స్టేట్స్ అండ్ హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ సార్ అనేది ఇమ్మీడియట్గా మీకు డౌట్ వస్తుంది. కాబట్టి హౌ మెనీ స్టేట్స్ అండ్ హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ హియర్ అంటే వన్ ఈజ్ 28 స్టేట్స్, 28 స్టేట్స్ and 8 union territories. 8 union territories. 28 states and 8 union territories are there. అప్పుడు ఇమ్మీడియట్గా మీకు డౌట్ వస్తుంది, ఏమంటుంది సార్ భలే ఉన్నారు సార్, తెలంగాణ రాష్ట్రం 29వ 28 అయినాయి సార్ అని నన్ను గట్టిగా నిలిచి అడుగుతుంది. ఏం చెప్పాలి మరి నీ సమాధానం? రాజా, తెలంగాణ రాష్ట్రం వచ్చేసి యాజ్ పర్ 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఏమైంది సార్ అంటే బైఫర్కేటెడ్గా మరి తెలంగాణ అనేది ఏర్పడింది. మీకు తెలుసు, ద తెలంగాణ స్టేటెడ్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది సార్? 2014 జూన్ 2న యాజ్ అ 29th ఇండియన్ స్టేట్, 29వ రాష్ట్రంగా అభివృద్ధి. మీరేమో 28 స్టేట్స్ అంటున్నారు, ఏంటి సార్ అన్ని తప్పులు చెప్తున్నారు సార్ అంటారు. ఆమె అంటది తప్పులు చెప్తున్నావు సార్ నువ్వు అని. తప్పులు ఏం చెప్తలేనుమా, అక్కడ మీకు ఏం జరిగిందో ఒకసారి చెప్తాను. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే నోట్ గమనిక. ఏంటి సార్ నోట్ గమనిక వచ్చేసి ఏంటి సార్ అంటే కొంచెం షార్ప్గా రండి సార్, లేటుగా వస్తారు, మీకన్నా ముందు వచ్చి నేను ఇక్కడ కూర్చుంటున్నా. కొంచెం షార్ప్గా రావాలి, టైం టు టైం మెయింటైన్ చేయాలి, డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అలా లేకపోతే ఎలా సార్? టైం టు టైం మెయింటైన్ చేయాలి. 8 షార్ప్ అంటే 8కి ఉండాలిడా, కాబట్టి 8కి షార్ప్ రండి సార్. కొంచెం దయచేసి అందరికి కూడా మీరు ఇది మెయింటైన్ చేస్తే ఒక 6 నెలలు మెయింటైన్ చేయరు, మీకు ఉద్యోగం వస్తుంది. మళ్ళీ 10కి కాబట్టి 11 పోండి మీరు డ్యూటీకి.
పోకుండా ఎట్లా టైం టు టైం మెయింటైన్ చేయాలి, జీవితం అంతా అలానే ఉండాలి. ఓకేనమ్మా? ఉద్యోగం కొట్టాలి అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ అనేది ఉండాలి. మీరు 8 కంటే 9కి వస్తే 1 అవర్ బాయ్ సార్. సమయం డబ్బైనా ఈరోజు సంపాదిస్తాం, రేపు పోగొడతాం, మళ్ళీ పోగొట్టింది మళ్ళీ సంపాదిస్తాం. కానీ టైం మళ్ళీ ఈ డేట్ రాదు, ఈ మంత్ రాదు, ఈ సంవత్సరం రాదు. కాబట్టి టైం ఈజ్ వెరీ ప్రీసియస్ దాన్ గోల్డ్ సార్. బంగారం కంటే విలువైనది. కాబట్టి డోంట్ వేస్ట్ ద టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం యాజ్ వెల్ యాజ్ మై టైం. నా టయాన్ని మీ టయాన్ని వేస్ట్ చేసుకోకుండా సార్. టైం ఈజ్ వెరీ ప్రీసియస్ దాన్ గోల్డ్. బంగారం కంటే విలువైనదిగా మనం టైంని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? కొంచెం కమిట్మెంట్ అనేది ఉండండి సార్, ఉద్యోగం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఎప్పుడు కరెక్ట్ ఉంటావో ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది. మనం కరెక్ట్ లేకపోతే ఉద్యోగం రాదు. నిందిస్తుంటాం, దేవుడు నన్ను సరిగా చూస్తలేడు, నాకు ఉద్యోగం వస్తలేదని. దేవుడు సరిగ్గా చూడడం కాదు, నువ్వు సరిగా చూసుకుంటలేవు, నువ్వు కరెక్ట్ లేవు, అందుకని ఉద్యోగం రాలేదు. దేవుని మీద నిందేస్తే ఎట్లా? కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే తర్వాత ఏం జరగాలనో భగవంతుడు క్రియేట్ చేస్తాడు, భగవంతుడు రిజల్ట్ ఇస్తాడు. కాబట్టి కమిట్మెంట్ అనేది ముఖ్యం. కాబట్టి షార్ప్ 8 o'clock వస్తే 9:30కి నేను క్లోజ్ చేసుకుంటా. అదనమాట విషయం. ఓకేనా సార్? కాబట్టి కమిట్మెంట్ అనేది ఉండాలి. పొద్దున్న పెట్టరా తిండి, టిఫిన్ పెడతారు కదా, ఇప్పుడు తింటారా? హాస్టలేనా అందరూ? హాస్టలమ్మా? మీ ముగ్గురు హాస్టలేనా? మీరిద్దరమ్మా హాస్టలా ఇల్లా? ఇంటి నుంచి మీరు మాస్టర్ బ్యాచిలర్. బ్యాచిలర్ అంటే అంతే, ఇంకా రూమే, హోమ్, హాస్టల్, రూమ్, బ్యాచిలర్ అన్ని ఇంకా అంతా ఒక గ్రూపే వీళ్ళంతా. కాబట్టి వెరీ గుడ్ సార్. మరి తొందరగా పెట్టరా హాస్టల్లో? ధనాధనం మింగేయాలా? ధనాధనం మింగేయాలి సార్. మీరు ఇడ్లీ ముక్క అలా దించి ఇట్లా చూస్తే తింటే నడవదు. టక్కేసి ఆ లోపల అంతే, లోపలి వాళ్ళు ఆ పని అది చేసుకుంటుంది. సరే, ఈ డైజెషన్ ప్రక్రియ దానంతా కట్ చేసుకుంటుంది, మన పని మనం చేయాలి. కాబట్టి షార్ప్, ప్రతిదీ కూడా షార్ప్గా ఉండాలి. ఓకేనా? ఏమ్మా చూడండి. ఎస్, ఏం రాజా సార్? ఇక్కడ మీరు ఏంటి సార్ అంటే 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటున్నాం. 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంటున్నాం. 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటున్నాం. 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ స్టేట్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏర్పడింది సార్. ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే ఇన్ 2014 June 2 సార్. 2014 జూన్ 2వ తారీఖున, 2014 June 2, 2014 June 2న తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. సరే, ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది సార్ టీసీ అంటే? తెలంగాణ రాష్ట్రం యాజ్ అ 29th ఇండియన్ స్టేట్, యాజ్ అ 29th ఇండియన్ స్టేట్, 29వ రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది. యాజ్ అ 29th ఇండియన్ స్టేట్, 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది సార్. మరి మీరు 20 చెప్తున్నారు సార్ అంటే అక్కడ చెప్తా ఒక మాట. ఏంటి సార్ అది అంటే? సార్, జమ్మూ అండ్ కాశ్మీర్ మీకు అందరికీ తెలుసు. జమ్మూ అండ్ కాశ్మీర్, J&K అంటున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది బిఫోర్ 2019, 2019కి ముందు ఒక స్టేట్ ఇది. ఈ 2000 జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం చేశారంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేటెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్ ఇన్ 2019 October 31 సార్. 2019 October 31, 2019 October 31న the Jammu and Kashmir bifurcated into 2 union territories. What are they sir? One is Jammu and Kashmir Union Territory, Jammu and Kashmir Union Territory. Next one, number 2 is Ladakh Union Territory, Ladakh. ఆటోమేటిక్ 29 ఏమైందిమా? 28 రాష్ట్రాలు అయిపోయింది. ఓకేనా? అది విషయం. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ యూనియన్ టెరిటరీ, ఇలా 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇదేమో రాష్ట్రం రద్దు అయిపోయి కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంక్రీజ్ అయిపోయాయి. ద జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేటెడ్ ఇన్ 2019 October 31 bifurcated into 2 union territories. One is Jammu and Kashmir Union Territory, number 2 is Ladakh Union Territory. Ladakh Union Territory ఏంటి సార్ దీనికి సంబంధించి అంటే, యాజ్ పర్ ఏరియా కన్సర్న్ అంటే వైశాల్య రీత్యా, యాజ్ పర్ ఏరియా కన్సర్న్ అంటున్నాం.
ఈ వైశాల్య రీత్యా ఇది వచ్చేసి ఎలాంటిది సరే యాజ్ పర్ ఏరియా కన్సర్న్ లదక్ అనేది యాజ్ పర్ ఏరియా కన్సర్న్ లదక్ యూనియన్ టెరిటరీ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ద కంట్రీ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇది అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ యాజ్ పర్ ఏరియా కన్సర్న్ వైశాల్య రీత్యా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం సరే పెద్దది అంటున్నారు ఎంత ఏరియా అని మీకు డౌట్ ఇమ్మీడియట్గా 59,136 స్క్వేర్ కిలోమీటర్స్ 59,136 స్క్వేర్ కిలోమీటర్స్ యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఓకేనా ఇది మనం ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ 59,136 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఓకేనా ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాట్ ఈస్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మరి హౌ మెనీ స్టేట్స్ అండ్ హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ ఆర్ ప్రెసెంట్ అంటే 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ As per 2014 Andhra Pradesh Reorganization Act, the Telangana state, the formation of Telangana 2014 June 2nd as a 29th Indian state. మరి తర్వాత ఏమైంది సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ 2019 October 31st ద జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ బైఫర్కేటెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్ అంటే 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది మరి ఆ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్ వన్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ అండ్ సెకండ్ వన్ ఇస్ లదక్ యూనియన్ టెరిటరీ లదక్ ఈస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా యాజ్ పర్ ఏరియా కన్సర్న్ మరి ఎంత పెద్దది సార్ అంటే 59,136 స్క్వేర్ కిలోమీటర్స్ యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఓకేనమ్మా ఇది మీరు అందువల్ల అక్కడ 8 యూనియన్ టెరిటరీస్ మరి అప్పుడు గతంలో ఎన్ని ఉండే సార్ 7 ఉండేవి 7కి ఒక 2 యాడ్ అయినాయి 9 అయినాయి మరి మీరు 8 అంటున్నారు కదా సార్ అని మీరు అడగాలి క్వశ్చన్ కాబట్టి తర్వాత ఏమైంది సార్ అంటే ఇక్కడ చూడండి నోట్ ఇక్కడ నోట్ వచ్చేసి ఏంటంటే ఇన్ నోట్ in 2020 January month జనవరి మంత్ 2020 జనవరి నెలలో ఏం జరిగిందో ఒకసారి చూడండి సార్ ఇన్ 2020 జనవరి మంత్ డామన్ అండ్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ దాద్రా and Nagar Haveli. Dadra Nagar Haveli. Daman and Dayu and Dadra Nagar Haveli అంటున్నాం Daman and Dayu and Dadra Nagar Haveli. ఇవి రెండు వచ్చేసి ఏం సార్ అంటే ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు both are considered as one union territory ఒకే కేంద్ర పాలిత ప్రాంతం ఇది కాబట్టి 1 యూనియన్ టెరిటరీ 2 ఉండేది ఒకటే అయిపోయింది కాబట్టి 9 ఉండేది 8 అయ్యాయి కాబట్టి హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ అండ్ హౌ మెనీ స్టేట్స్ దేర్ ఆర్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఓకేనమ్మా ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏంటి సార్ అంటే యాజ్ పర్ ఏరియా కన్సర్న్ గ్లోబల్లీ అంటే భారతదేశం వచ్చేసి ఇండియా స్టడీ యాజ్ పర్ ఏరియా వైశాల్య రీత్యా భారతదేశం వచ్చేసి ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది అంటే 7th పొజిషన్ ఇన్ ద వరల్డ్ అండి 7th పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఆర్ గ్లోబల్లీ 7th పొజిషన్ ఇన్ ద వరల్డ్ గ్లోబల్లీ అంటే ఇక ఏరియా కన్సర్న్ ప్రతి ఏరియాను బట్టి భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇండియా స్టాండ్స్ 7th పొజిషన్ ఇన్ ద వరల్డ్ 7th పొజిషన్ ఇన్ ద వరల్డ్ 7వ స్థానంలో ఉన్నాం మరి మనకన్నా ఎవరు ఉన్నారు సార్ ముందు వరుసలో 6 మెంబర్స్ ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే 1 ఈజ్ రష్యా నెంబర్ మెన్షన్ చేయాలమ్మా 1 ఈజ్ రష్యా నెంబర్ 2 ఈజ్ కెనడా అండ్ థర్డ్ వన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఫోర్త్ వన్ ఈజ్ చైనా నెక్స్ట్ వన్ బ్రెజిల్ నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా అండ్ 7th పొజిషన్ ఇండియా ఓకేనా ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్ గోస్ టు రష్యా సెకండ్ వన్ ఈజ్ కెనడా అండ్ థర్డ్ వన్ ఈజ్ యుఎస్ఏ ఫోర్త్ వన్ ఈజ్ చైనా ఫిఫ్త్ వన్ ఈజ్ బ్రెజిల్ సిక్స్త్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా
ఇండియా స్టాండ్స్ 7th పొజిషన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. 7th పొజిషన్ ఇన్ ద వరల్డ్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మా. యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇండియా స్టాండ్ 7th పొజిషన్ ఇన్ ద వరల్డ్. లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ ఏరియా కన్సర్న్ అంటే ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు రష్యా, నెంబర్ 2 is కెనడా, థర్డ్ వన్ is USA, ఫోర్త్ వన్ is చైనా, ఫిఫ్త్ వన్ is బ్రెజిల్, సిక్స్త్ వన్ is ఆస్ట్రేలియా. ఇండియా స్టాండ్ 7th పొజిషన్ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ ఏరియా కన్సర్న్ గ్లోబల్లీ. ఓకేనా? క్లియర్? వాడు అడిగేది అంతే. ఇంకా అలా అడిగినప్పుడు చక్కగా ఎక్కడికెక్కడ మీకు నీట్గా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకేనా?